హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా సర్కిల్స్ అండ్ స్వింగ్స్. లైఫ్ ఎట్టుపోతే అటు. ఈరోజు మనం నెక్లెస్ రోడ్లో జరుగుతున్న గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళా 2026కి వచ్చేసాం. ఇది 29th జూలై నుంచి స్టార్ట్ అయ్యి 2nd ఆగస్ట్ వరకు జరుగుతుంది. ఇవాళ సాటర్డే అంటే ఫస్ట్కి మేము వచ్చాము. సో ఇక్కడ కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ప్లాంట్స్ నుంచి పాట్స్ వరకు, ఫర్టిలైజర్స్ నుంచి హ్యాంగింగ్ వరకు, అడినియమ్స్ నుంచి ఆర్కిడ్స్ వరకు అన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో 2026లో వెరైటీస్ ఏమేమి వచ్చాయో చూద్దాం పదండి. ఫస్ట్లో మేమైతే స్టాల్ స్టార్ట్ చేసినప్పుడు అన్నీ పాట్స్ రిలేటెడ్వి పెట్టారు. దాని తర్వాత కొంచెం అక్కడ సీడ్స్ పెట్టారు. అండ్ హ్యాంగింగ్ ప్లాంట్స్ వచ్చేసి ప్లాంటర్స్ 100 ఈచ్ చెప్పారు వాళ్ళు. మేబీ ఎక్కువ తీసుకుంటే తగ్గిస్తారేమో. అండ్ ఇక్కడ సీడ్స్ కూడా సెల్ చేస్తున్నారు. అండ్ ఇవి టూల్స్, గార్డెనింగ్ టూల్స్ ఉన్నాయి. ఇవి కూడా ఈచ్ 100 నుంచి 200 రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్లాంట్ స్టాండ్స్ ఉన్నాయి. ప్లాంట్స్కి పెద్ద పెద్ద ట్రీస్కి పాట్స్ ఉన్నాయి. ఇక్కడ నేను నా ఫ్రెండ్ కలిసి చూస్తున్నాము టూల్స్ ఏమేమి ఉన్నాయి అని. తర్వాత ఇక్కడ న్యాచురల్గా పండించిన ఇంగ్రీడియంట్స్ కూడా సెల్ చేస్తున్నారు. లైక్ ప్యూర్ పసుపు దొరుకుతుంది అక్కడ. సో మనం అది యూస్ చేయొచ్చు. లైక్ ఇది బీట్రూట్ పౌడర్ ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళు జూట్తో రెడీ చేసిన ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నారు. ఇక్కడ నేను హాట్ వాటర్ బ్యాగ్ పట్టుకున్నాను. చాలా హాట్గా ఉంది, అదే చెప్తున్నాను అక్కడ. అండ్ ఇక్కడ స్నేహ నర్సరీ అని చాలా లష్ గ్రీన్గా ఉన్నాయి. మేబీ రెయిన్ పడినందుకేమో చాలా చాలా మంచిగా కనబడుతున్నాయి. నేను అదే చూపిస్తున్నాను, ఫోటోకి పోజ్ ఇస్తున్నాను అక్కడ. అండ్ ఇవంతా జస్ట్ క్రోటన్స్, మనీ ప్లాంట్, స్పైడర్ చూడండి ఎంత హెల్తీగా కనిపిస్తుందో. అండ్ మనీ ప్లాంట్లోనే చాలా ఉన్నాయి అక్కడ. లైక్ ఎల్లో అండ్ మార్బుల్ వెరైటీ, చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్ని క్రోటన్స్ ఈ పర్టికులర్ స్టాల్లో. అండ్ ఈ పక్కనకి వచ్చేస్తే చూడండి, అక్కడ కూడా సేమ్ పాట్స్ అన్నీ పెట్టున్నారు, హ్యాంగింగ్ వెరైటీ. అండ్ ఇవన్నీ సైజెస్ చిన్న పాట్ నుంచి పెద్ద 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 ట్రీస్ వరకు మనకి పాట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఈ లెఫ్ట్లో అన్ని బోన్సాయి వెరైటీస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మంచి పార్ట్ ఏంటంటే మనం ప్లాంట్స్ కొంటే అది మనం మోయాల్సిన పని లేదు. అక్కడ హెల్పర్స్ ఉన్నారు, కొంచెం మనీ ఛార్జ్ చేస్తున్నారు. మాకైతే వాళ్ళు 150 ఛార్జ్ చేశారు. త్రూ అవుట్ ద నర్సరీ వాళ్ళు మన వెనకే ఉంటారనమాట. అండ్ వాళ్ళు ఏం మనకి ప్రెషర్ చేయట్లేదు, తీసుకోండి లైక్ ఫాస్ట్గా తీసుకోండి అని. ఎంతసేపు మనం తీసుకున్నా వాళ్ళు మన పక్కనే నించొని వెయిట్ చేస్తున్నారు. జస్ట్ 150 కాబట్టి ఏం ఆలోచించకుండా మీరు వాళ్ళని హెల్ప్ తీసుకోవచ్చు. అండ్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ పవన్ దుర్గా నర్సరీ అని ఒక నర్సరీ ఉంది. చాలా బాగున్నాయి ప్లాంట్స్ అక్కడ. అంటే పెద్ద పెద్ద ట్రీస్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళ దగ్గర, సో అది ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇది కూడా ఫ్రూటింగ్ ప్లాంట్స్, ఫ్లవర్స్ మొత్తం త్రూ అవుట్ ద నర్సరీ మనకి మన చామంతులు ఎక్కువ కనిపించాయి. ఫ్లవర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ నేను నా ఫ్రెండ్ లెమన్ చూపిస్తున్నాము. చిన్న ప్లాంట్స్కి ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో. అండ్ చిన్న చిన్న ప్లాంట్స్కి ఫ్రూట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. సో మనము ఫ్రూటింగ్ వస్తుందా రాదా అని భయం అవసరం లేదు. ఆల్రెడీ అన్ని ప్లాంట్స్కి మ్యాక్సిమం ఫ్రూట్స్ ఉన్నవే వాళ్ళు పెట్టారు. సో పీపుల్ అవి చూసి బై చేస్తారని. ఇక్కడ నేను ఎయిర్లో పెరిగే ఒక టైప్ ఆఫ్ వెరైటీ చూపిస్తున్నాను. సో మనకి సాయిల్, పాట్ అండ్ స్పేస్ దేనికి ప్రాబ్లం లేదు. జస్ట్ వీక్లీ వన్స్ వాటర్ స్ప్రే చేస్తే చాలంట. అండ్ ఇది ఒక బోన్సాయి వెరైటీ. అండ్ ఇక్కడ వాటర్ లిల్లీస్ ఉన్నాయి. అండ్ లోటస్ కలెక్షన్ చాలా చాలా బాగున్నాయి. అవన్నీ వైట్, పర్పుల్, మిక్స్డ్, ఎల్లో. అక్కడ చూడండి అసలు ఎన్ని వెరైటీస్ కనిపిస్తున్నాయో. అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ టెక్నిక్ అంట. వితౌట్ పాట్ వాళ్ళు అది మాస్ ఏదో చుట్టేసి దాంట్లోనే పెంచుతున్నారు. అదొక వెరైటీ. అండ్ ఇదంతా వాటర్ లిల్లీస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ క్రోటన్స్ ఉన్నాయి కొన్ని. అండ్ ఫ్లవరింగ్ వెరైటీస్ చాలా ఉన్నాయి. సో మళ్ళీ చూడండి గ్రీనరీ, కంప్లీట్ గ్రీనరీ. ప్రతి షాప్లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా వాటికి మాకు పేర్లు కూడా తెలియదు. అండ్ ఇదేదో కొంచెం రిలేటెడ్ టు స్పైడర్లా ఉంది. మాకు నేమ్ అయితే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో మాకు చెప్పండి. నేను ఫోటోకి పోజిస్తున్నాను మళ్ళీ. అండ్ అక్కడ ఫ్లవర్ చూడండి, అదొక టైప్ ఆఫ్ సిమిలర్ టు రోజ్లా ఉంది, కానీ అది రోజ్ ప్లాంట్ కాదు. నేను
అక్కడ ప్రైజెస్ అడుగుతున్నాను. అవి 300 చెప్పారు. దానికి స్లో గ్రోత్ ఉంటుందంట ఆ ప్లాంట్. ఇక్కడ మళ్ళీ ఫ్లవర్స్ అన్నీ మళ్ళీ ఇంకోసారి రౌండ్ వేస్తున్నాము నేను నా ఫ్రెండ్ ఏమేమి ఉన్నాయని. అడీనియం చూడండి, దాని స్టెమ్ చూడండి ఎంత లావుగా ఉందో. మేబీ అది చాలా ఇయర్స్ నుంచి వాళ్ళు గ్రో చేస్తున్నారు ఆ పాట్లో. ఇది ప్లాంట్ లీవ్స్ అయితే నన్ను బాగా అట్రాక్ట్ చేశాయి, పర్పుల్ కలర్. ఇక్కడ వచ్చేసి రోజెస్ కలెక్షన్ అండి, ఎక్సలెంట్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ స్టాల్స్లో రోజెస్ కలెక్షన్ చాలా బాగుంది, ట్రై చేయొచ్చు. రేంజెస్ కూడా చాలా 100 నుంచి స్టార్ట్ అవున్నాయి. అది ప్లాంట్ హైట్ని బట్టి ఉంది. ఇక్కడ తమలపాకు బీటల్ లీఫ్ ఎంత బాగుందో అసలు. ఆ లీఫ్ లష్ గ్రీన్ అందే చూపిస్తున్నాను అక్కడ. అండ్ మళ్ళీ మనకి ఇవి ఉన్నాయి, చామంతుల వెరైటీ. మళ్ళీ రోజెస్ ఉన్నాయి. రోజెస్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్. మనం స్మాల్ టేబుల్ రోజ్ నుంచి తీసుకొని బటన్ రోజ్, క్లైంబర్స్, చాలా వెరైటీస్ అన్నమాట. మనం బొకే రోజెస్ ఉంటాయి కదా అవి. కానీ ప్రతి ప్లాంట్కి అన్నిటికీ మొగ్గలు ఉన్నాయి, ప్లస్ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి పంపర పనస అంటారు కదా, అదొక వెరైటీ. ఆరెంజెస్ ఉన్నాయి ఇక్కడ. ఇదంతా ఫ్రూట్ స్టాల్ అన్నమాట, ఫ్రూట్ ప్లాంట్ స్టాల్. ఇది చూడండి, చిన్న ప్లాంట్కి మ్యాంగో చూడండి అసలు ఎంత సైజు ఉందంటే. మేబీ అది పెద్ద ప్లాంట్కి కూడా అంత రాదేమో, అలా ఉంది అది. అండ్ ఇది వచ్చేసి స్వీట్ లైమ్ అండి. ఫ్రూట్ ఎంత టేస్ట్ ఉంటుందో. చిన్న ప్లాంట్కే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ప్రతి స్టెమ్కి ఒక్కొక్క అన్నీ ఫ్రూట్ ఉన్నాయి. పాసిబుల్ అయితే ట్రై చేయండి. ఈ స్టాల్ పర్టికులర్గా డెడికేటెడ్ టు ఫ్రూట్స్ అన్నమాట. మీరు వెళ్ళేటప్పుడు పర్టికులర్గా మీకు ఏం కావాలి అనేది నోట్ డౌన్ చేసుకొని వెళ్ళండి. సో దట్ మీరు అదే ఫ్రూట్స్ అయితే ఫ్రూట్ స్టాల్లోనే తీసుకోండి. అప్పుడైతేనే మీకు కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్కి వస్తాయి. ఫ్లవర్స్ కావాలంటే ఫ్లవర్స్గా ఉన్న డెడికేటెడ్ స్టాల్లో తీసుకుంటే మీకు ఇంకా ఆఫర్స్లో మంచిగా తగ్గిస్తున్నారు వాళ్ళు. ఇందులో చూడండి అన్ని ఫ్రూటింగ్స్ చూపిస్తున్నాను. అదే మొత్తం పూత, ఆల్రెడీ పూత అండ్ చిన్న చిన్న ఫ్రూటింగ్ స్టార్ట్ అయిన ప్లాంట్సే అన్నిటికీ. పామెరికా ప్లాంట్ ఉంది. ఇదంతా మళ్ళీ అడినియం. అండ్ అదేదో ఆర్నమెంటల్ ప్లాంట్ అనుకున్నా, కానీ దానికి ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్లవరింగ్ ప్లాంట్ అంట. ఆవిడ అదే చెప్తున్నారు. దాని ప్రైస్ 500 చెప్పారు. తీసుకోలేదు, బట్ జస్ట్ అడిగాను. ఇది మిరాకిల్ ఫ్రూట్ అంటండి. దానిపైన వాళ్ళు మెన్షన్ చేశారు స్లిప్స్ అన్నీ మనకు తెలియడానికి. ఈ పర్టికులర్ స్టాల్లో చాలా వాటికి అసలు నేమ్సే తెలియదు, అన్నీ కొత్త కొత్తగా చూశాను. బట్ బెస్ట్ థింగ్ వాళ్ళు అన్నీ లేబుల్ చేసి పెట్టారు. సో క్లియర్గా చూసుకోవచ్చు మనమే, వాళ్ళని అడిగే పని ఏం లేదు. అన్ని స్టాల్స్లో రష్ మాత్రం మామూలుగా లేదు. ఇవాళ 4th డే మన నర్సరీది. రేపు లాస్ట్ డే. మేబీ రెయిన్స్ వల్ల మేబీ 1-2 డేస్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారేమో తెలీదు. అఫీషియల్గా అయితే ఏమో అప్డేట్ చేయలేదు. కానీ డెఫినెట్లీ పాసిబుల్ అయితే ఇవాళ రేపు మీరు ట్రై చేయొచ్చు. మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు ఉంటుంది. ఫ్రూట్ నేమ్స్ అక్కడ బ్యానర్ కూడా పెట్టారు వాళ్ళు. ఇదొక ప్లాంట్ సీతమ్మ వారి జడ అని చాలా మంది కొనుక్కెళ్తున్నారు. చూడండి సేమ్ జడలానే ఉంది, ఏదో మనం అల్లినట్టుగానే ఉంది. స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నాము, ఎంతమంది కొన్నారు అది. ఇదిగోండి ఇది చూడండి అసలు ఎంత బాగుందో, ఎంత పెద్ద ప్లాంట్. జడలు చూడండి, రియల్ జడల్లా ఉంది కదా, కానీ అది న్యాచురల్గా వచ్చింది. వాళ్ళు కూడా ఏం చేయలేదు, అదే ఆ ప్లాంట్ వెరైటీయే అది. సీతమ్మ వారి జడ అంటారంట. ఆ చెట్టు పేరు కూడా అంతే బాగుంది కదా. ఇదంతా మళ్ళీ క్రోటన్స్, ఇండోర్ వెరైటీస్, స్పైడర్స్, ఎలిఫెంట్ ఇయర్స్ చూడండి ఎంత
యూరోప్, అమెరికా, బీటల్ లీఫ్, మళ్ళీ ఇక్కడ చిన్న రోజెస్, చాలా ఫ్లవరింగ్, ఫ్రూటింగ్. ఇదంతా మళ్ళీ లోటస్ వెరైటీ. వాటర్ లిల్లీస్ కూడా వీళ్ళు మనం అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఇస్తున్నారండి. ఒక్కొక్క ట్రబ్ మనం అడిగినప్పుడు మనం ఇంటికి తీసుకెళ్ళి అదేం మళ్ళీ రిపోర్టింగ్ అక్కర్లేదు. సో ఇక్కడే మనం ఆ పాట్ ఏదైతే ఉందో ఆ ట్రబ్ ఇచ్చేస్తున్నారు అనమాట వాళ్ళు. ఇక్కడ చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో. చెప్తున్నాను కదా, ప్రతి ప్లాంట్కి ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఇక్కడ లోటస్కి కూడా చూడండి ఎంత బాగుందో. చూస్తుంటే అన్నీ కొనాలనిపిస్తుంది, బట్ పాసిబుల్ అవ్వదు. ప్లాంట్స్ కొన్నా సరే తెచ్చుకోలేము, తెచ్చుకున్నా సరే పెట్టుకోలేము. సో ఈ లాజిక్ అనమాట. ఎవరైనా నా ప్రాబ్లంకి రిలేట్ అయితే కమెంట్స్లో చెప్పండి. ఇక్కడ వెనీలా ప్లాంట్ అని సేల్ చేస్తున్నారు. వెనీలా పాడ్ వస్తుంది కదా, దాంతోనే మన వెనీలా చేస్తారనమాట. ఇదొక వెరైటీ. చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి అసలు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి, చాలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి సేల్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ సాయిల్ అలా ఆర్గానిక్ అని అలా సేల్ చేస్తున్నారు, సాయిల్ బాల్స్ అని. సో మనం మట్టి కాకుండా డైరెక్ట్ ఆ బాల్స్లోనే ప్లాంట్స్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నాటు సీడ్స్ అండి ఇవి. చూడండి అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. ఈచ్ ప్లాంట్ అయిన 20 అన్నారు, 3 తీసుకుంటే 50 అంట. ట్రై చేయొచ్చు. ఇక్కడ ఏదో గోకుల్ నర్సరీ అని ఒక నర్సరీ పెట్టారు. అది వాళ్ళు డెకరేటివ్ అదంతా డిస్ప్లేకి పెట్టినవి మాత్రం చాలా బాగున్నాయి. పబ్లిక్ చూడండి ఒక్కసారి. ఇదండి, ఇది మీకు పాసిబుల్ అయితే వెళ్ళండి. ఇక్కడ ఫ్రీ ప్లాన్స్ ఇస్తున్నారు. పాసిబుల్ అయితే మీరు మీ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి. ఇన్ కేస్ లేకపోయినా నో ప్రాబ్లం, వాళ్ళకి వాట్సాప్లో పంపిస్తే ఫ్రీగా ప్లాన్స్ ఇస్తున్నారు. మనకి ఎన్ని అంటే అన్ని తీసుకోవచ్చు. నేను మాత్రం 3 తీసుకున్నాను. లెమన్ గ్రాస్ అండ్ ఇంకో 2 ఏమో, ఒకటి ఫ్లవరింగ్ ప్లాంట్, ఇంకోటి జస్ట్ ఆర్నమెంటల్ అంతే. ఇక్కడ వెజిటేబుల్స్ ఆర్గానిక్వి. చిన్న ప్లాంట్కి ఎంత పెద్ద వంకాయ చూడండి. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు పండించినవి అది కూడా డిస్ప్లేలో పెట్టారు. ఇవన్నీ వెజిటేబుల్స్. మళ్ళీ వెజిటేబుల్ సీడ్స్ కూడా ఉన్నాయి సపరేట్గా. ఇవన్నీ వెజిటేబుల్స్. రాడిష్, టొమాటోస్లో వెరైటీస్, ఇవన్నీ ఫ్రూట్ వెరైటీస్. చామంతులు డిఫరెంట్. ఇవన్నీ వచ్చేసి మళ్ళీ లోటస్, వాటర్ లిల్లీస్ బల్బ్స్ అనమాట. సో దేనికి దానికి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా వాళ్ళు అక్కడ పిక్చర్ పెట్టారు చూడండి వెనక, ట్రబ్ వెనుక. అది ఆ పర్టికులర్ ఫ్లవర్కి బిలాంగింగ్స్ అనమాట. సో అది చూసి మనం తీసుకోవచ్చు. ఆ వెనక చూడండి, అది షాంపూ ప్లాంట్. సో దానిది కూడా బల్బ్ ఉందన్నమాట అక్కడ. షాంపూ ట్రీ అంటారు కదా, అది. ట్రై చేయొచ్చు ఆ బల్బ్స్ తెచ్చుకొని. చాలా తక్కువ ప్రైజెస్కి కోట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. అండ్ ఇది వచ్చేసి నల్ల పసుపు అంటారు కదా, బ్లాక్ టర్మరిక్, అక్కడ ఉంది. చాలా బాగున్నాయండి. ఈ మళ్ళీ లోటస్. ఈ బల్బ్స్ అయితే అసలు మరీ పచ్చిగా ఉన్నాయి, ఫ్రెష్గా. సో తెచ్చుకోగానే డైరెక్ట్ ఆ మట్టిలో ట్రబ్లో పెట్టేస్తే ఈజీగా తొందరగానే గ్రో అయిపోతాయంట. ఇక్కడంతా టేబుల్ పైన అన్ని సీడ్స్ పెట్టారు. ఈ సీడ్స్ అన్నీ వచ్చేసి మన ఫ్లవరింగ్ రిలేటెడ్వి అన్ని. ఈచ్ ప్యాకెట్ పైన ఆ ప్యాకెట్ రిలేటెడ్ ఫొటోస్ వేశారు. పక్కన కొన్ని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి చూడండి, వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. టమాటోస్ ఉన్నాయి, దొండకాయలు ఉన్నాయి. అక్కడ కనిపిస్తుందో లేదో బేబీ కార్న్ కూడా కనిపించింది. అది కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది. కోకోపీట్ బ్లాక్స్ అమ్ముతున్నారు. మళ్ళీ లోడ్స్ దింపేస్తున్నారు. ఫుల్ వస్తూనే ఉన్నాయి, ప్లాంట్స్ దింపుతూనే ఉన్నారు. 4th డే అయినా సరే ఏమీ తగ్గేదే లేదంటున్నారు వాళ్ళు. ఇక్కడ చూడండి బోన్సాయి వెరైటీ. చిన్న ట్రబ్లోనే పెద్ద అడినియమ్స్ అవన్నీ వాళ్ళు సెట్ చేశారు. ఇది వామ ప్లాంట్. అక్కడ చూడండి దూరంగా ఎలిఫెంట్ లాగా వాళ్ళు ట్రిమ్ చేసి ఎంత బాగా డెకరేట్ చేసినారు. అసలు సూపర్గా ఉంది. ఇక్కడ మళ్ళీ ఫ్లవర్స్ని ఊపేస్తున్నా.
చూడండి చిన్న ప్లాంట్కి ఎంత ఫ్లవరింగ్ ఉందో. ఇదంతా బిగ్ బిగ్ ట్రీస్. వాళ్ళు ప్రతిదీ చాలా బాగా ట్రిమ్ చేసి అంత బాగా పెట్టారు. చాలా బాగుంది డిస్ప్లే. ఇక్కడ మీరు చూస్తుంటే కొంచెం ఇది చూడండి, స్వాన్ లాగా ట్రిమ్ చేసి పెట్టారు. ఈ పర్టికులర్ స్టాల్లోనే ఇలా ఉన్నాయి ప్లాంట్స్. చాలా బాగున్నాయి. ఇది శివలింగం లాగా అనిపిస్తుంది, ఇది ఎలిఫెంట్ లాగా అనిపిస్తుంది. చాలా బాగున్నాయి. ఓం చూసారా మిడిల్లో ఎంత బాగుందో. ఇక్కడ నేను నా ఫ్రెండ్స్ కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నాము. ఇది బోగన్విల్లియా అండి. మల్టిపుల్ కలర్స్ వస్తాయి కదా, అవి వాళ్ళు మిక్స్ చేసి అలా పెట్టారు. ఇక్కడ క్యాక్టస్ వెరైటీ కూడా ఉంది. ఇవన్నీ క్రోటన్స్, స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి. చాలా బాగుంది. ఈ స్టాల్లో ఇంకా తీస్తున్నారు వాళ్ళు, ఇంకా సెట్ చేస్తున్నారు. రోజెస్ వెరైటీ కూడా చాలా బాగుంది. అసలు లీవ్స్ కంటే ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి ప్రతి ప్లాంట్కి. ఫస్టే అన్ని షాప్ చేయకుండా ఒకసారి ఒక రౌండ్ వేసేసి రండి, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ పిఎంఆర్ హోమ్ నీడ్స్ అని చెప్పేసి క్యాస్ట్ ఐరన్వి అండ్ ఈ టూల్స్, స్టాండ్స్, ఇంకా ధూపం వేసుకుంటాం కదా అది, అండ్ ప్లాస్టిక్ పాట్స్, ఇంకా స్టాండ్స్ చూడండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఐరన్ స్టాండ్స్. C12 స్టాల్ ఇది. హ్యాంగింగ్ పాట్స్ నుంచి పెద్ద పెద్ద పాట్స్ వరకు కూడా ఉన్నాయి. కనిపిస్తుందా మీకు? తులసి కోట కూడా ఉంది, అది కూడా చాలా బాగుంది. అండ్ ఆన్లైన్లో ట్రెండ్ అవుతున్నాయి కదా, అది గోల్డెన్ స్టాండ్స్ హోమ్లో పెట్టుకుంటాం కదా ఇండోర్, అవి కూడా వెరైటీస్ చాలా బాగున్నాయి. తులసి కోట చూసారా, మనకి ఆల్రెడీ ప్లాంట్ కూడా వాళ్ళు పెట్టి మనకి డిస్ప్లేలో పెట్టారు. అలా పెట్టుకొని ముందు అలా దీపంలాగా అది ధూపం పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మళ్ళీ ఇంకో స్టాల్కి వచ్చాం మేము. ఇక్కడైతే ఎంత అఫోర్డబుల్గా ఉన్నాయో. ఇంకా మేము రౌండ్ కంప్లీట్ చేయలేదు, బట్ స్టిల్ మేము అక్కడ కొనేసుకున్నాము. మళ్ళీ వస్తాము రాము అని. నేను నా ఫ్రెండ్ ఇక్కడ ఫ్లవరింగ్ ప్లాంట్స్ తీసుకున్నాము. చామంతులు ఈచ్ అయితే వాళ్ళు 60 చెప్పారు, బట్ 2 తీసుకున్నందుకు 100కి ఇచ్చేసారు. చూడండి అక్కడ హెల్పర్స్ చూడండి, ఆ షర్ట్స్ వేసుకొని ఉన్నారు కదా, మనం ఐడెంటిఫై చేయొచ్చు వాళ్ళని. ఆ షర్ట్స్ వేసుకొని లేడీస్ జెంట్స్ ఉన్నారనమాట. వాళ్ళే వచ్చి అడుగుతున్నారు కూడా కావాలా హెల్పర్ అనేసి. ఇది చూడండి, ఇది ఒక వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ టెక్నిక్ అంట, ప్లాంట్స్ గ్రోయింగ్ టెక్నిక్. రాక్స్, స్టోన్స్ అవన్నీ సెట్ చేసి అందులో వాళ్ళు ప్లాంట్స్ గ్రో చేస్తున్నారు. ఈ టెక్నిక్ కూడా చాలా చాలా యూనిక్గా ఉంది. ఎప్పుడు నేనైతే చూడలేదు. మీరు ఎప్పుడైనా ముందు చూసింటే కమెంట్స్లో పక్కా చెప్పండి. ఈ టెక్నిక్ని ఏమంటారో కూడా చెప్పండి. బోన్సాయి స్టూడియోస్ అంట ఈ పర్టికులర్ స్టాల్ పేరు. చూస్తున్నారా ఒక్కొక్కటి ఎంత పెద్ద పెద్దగా బాగా ఏజ్డ్ ట్రీస్ ఇవి. వాళ్ళు వాటిని ట్రిమ్ చేసి 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 బోన్సాయి లాగా సెట్ చేసి, అండ్ వాటికి షేప్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. లైక్ జస్ట్ డైరెక్ట్గా ఇలా స్ట్రైట్గా లేవు అవి. ఒక్కొక్క దానికి స్టెమ్ ఇంతంత లావుగా ఉందో దాన్ని బట్టే మనము ఆ ప్లాంట్ ఏజ్ చెప్పొచ్చు అనమాట. చూడండి అసలు ఆ గ్రీనరీకి ఏమో బటర్ఫ్లైస్ కూడా భలే కనిపిస్తున్నాయి అక్కడక్కడ. అంతా బోన్సాయి వెరైటీ ఇదంతా. ఇది చాలా రేర్. ఇలాంటి ప్లాంట్స్ ఒక్కటి తెచ్చుకొని ఇండోర్లో పెట్టుకున్నా మనకి అసలు ఎప్పటికీ అవేం పోవండి. జస్ట్ అప్పుడప్పుడు వీక్లీ వన్స్ జస్ట్ వాటర్ స్ప్రే చేసుకుంటూ ఆ మట్టి కొంచెం సెట్ చేసుకుంటూ ఉండాలి. జస్ట్ ఇలా పైనుంచి వేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఇదంతా కూడా బోన్సాయి వెరైటీ. చాలా పెద్ద స్టాల్ యాక్చువల్లీ. కలెక్షన్ అయితే చాలా చాలా ఉంది ఇందులో. ఇది కూడా మొత్తం బోన్సాయి వెరైటీ అండి. కలెక్షన్ అంతా కవర్ చేసామన్నమాట. ఇందులో రేంజెస్ కొంచెం హైగానే ఉన్నాయి ఈ బోన్సాయి వెరైటీస్లో, బట్ ఎఫర్ట్స్ కూడా అలాగే ఉంటాయి కాబట్టి పెట్టచ్చు ఆ ప్రైస్.
అండ్ మనం కొంచెం తక్కువగా అడిగినా వాళ్ళు ఇస్తున్నారు. సో బార్గెన్ చేయండి, పర్వాలేదు. గ్రోమోర్ ఫుడ్ నర్సరీ అని, ఇది కొంచెం ఫేమస్ నర్సరీయే. ఇందులో చాలా క్రోటన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఫ్రూట్ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి చూడండి. అండ్ మనకి కరివేపాకు కూడా చాలామంది కొనుక్కెళ్తున్నారు, చాలా డిమాండ్లో ఉంది అది కూడా. రోజ్మేరీ కూడా నేను చాలా మంది దగ్గర చూశాను. ఇంకా మందారాలు, చామంతులు, ఫ్లవరింగ్ రోజ్వి చాలా వెరైటీస్ తీసుకెళ్తున్నారు. ఈ ఫ్రూట్స్ చూడండి, చెప్పాను కదా ప్రతి ప్లాంట్కి ఫ్రూట్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో అవి చూసుకొని అందరూ తీసుకెళ్ళిపోతున్నారు అన్నమాట. క్లైమేట్ కూడా ఈరోజు చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఆ గ్రీనరీ చూడండి ఎంత లష్ గ్రీన్గా ఉన్నాయో. ఎంత పెద్ద పెద్ద డ్రమ్స్లో కూడా పెట్టున్నారు ప్లాంట్స్. ఇదిగోండి ప్లాంట్స్ లోడ్ ఇంకా దించుతున్నారు వాళ్ళు. మేము గ్రోమోర్ దగ్గరే ఇంకా కలెక్షన్ చెక్ చేస్తున్నాము. ఈ స్టాల్లో కూడా చాలా రష్గా ఉంది. నేను వెళ్ళి అడిగాను బ్రోకెన్ హార్ట్ ఎంత రేంజ్లో ఉంది అనేసి. వాళ్ళు 100 to 150 రేంజ్లో చెప్పారు. అదేం పాట్లో లేదండి, మనం తెచ్చుకొని రీపాటింగ్ చేసుకోవాలి. బ్యాగ్లో ఉంది అది. ఇక్కడ కూడా మొత్తం ఇండోర్ అండ్ అవుట్డోర్ వెరైటీస్ చాలా ఉన్నాయి. ఫ్లోరల్ ఎసెన్స్, ఆర్కిడ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, మొత్తం ఈ స్టాల్ అంతా డెడికేటెడ్ టు ఆర్కిడ్స్ అనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంటాయి, కానీ ఆర్కిడ్స్ కొంచెం మన దగ్గర గ్రో అవ్వడం కొంచెం కష్టము. చూసుకొని ట్రై చేయొచ్చు. వెరైటీస్ మాత్రం చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫ్యూజన్ స్టాల్ అనేసి, ఈ స్టాల్లో కూడా చాలా వెరైటీ ఉంది. ఎన్ని స్టాల్స్ ఉన్నాయి చూడండి, అసలు 4th డే అయినా ఏం తగ్గట్లేదు. ఈ స్టాల్లో ఒకసారి కలెక్షన్ చూడండి. నేనైతే ఇలాంటి టెక్నిక్ ఎప్పుడూ చూడలేదు. గ్లాస్లో పెంచుతున్నారనమాట, కనిపించాయా మీకు? గ్లాస్లో సాయిల్ పెట్టి అందులో డెకరేటివ్ లాగా స్టోన్స్ చూడండి, కింద బొమ్మ అదంతా సెట్ చేసి, ఇదిగో ఇక్కడ చూడండి ఫౌంటైన్ కూడా సెట్ చేశారు వాళ్ళు. సో ఇదేంటంటే గిఫ్టింగ్ పర్పస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. వాళ్ళు దాన్నే బ్యాగ్లో పెట్టేసి నీట్గా ప్యాకింగ్ లాగా, పక్కన బాక్స్ కనబడుతుందా, అది గిఫ్ట్ ప్యాకింగ్ బాక్స్ అనమాట. అది గిఫ్టింగ్ పర్పస్కి కూడా యూజ్ అవుతుంది. చాలా బాగుంది. లైక్ 1000-1500 రేంజెస్ నుంచి మంచిగా స్టార్ట్ ఉన్నాయి అవి. బట్ బార్గెన్ చేసి మనం కొంచెం తక్కువకి తీసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ కవర్ చేసేసాం మనము నర్సరీ మేళ. ఇవంతా ఫర్టిలైజర్స్. అండ్ ఇక్కడ మనకి పికిల్స్, న్యాచురల్గా హోమ్ మేడ్ పికిల్స్ ఉంటాయి కదా, అవి సేల్ చేస్తున్నారు. ఫెర్టిలైజర్స్ కూడా చాలా ఉన్నాయి, కోకోపీట్, ఇంకా మనం ప్లాంట్స్కి వేసే వర్మీ కంపోస్ట్ కానీ అన్నీ ఉన్నాయి. సో ఏదన్నా చూసి, ఇది చూడండి ఇక్కడ హనీ ఒక స్టాల్ ఉంది. న్యాచురల్గా వాళ్ళకి మనం నమ్మకం తెలియాలని చెప్పేసి ఇక్కడ ఒక హనీ బీ బాక్స్ కూడా సెట్ చేశారు. చాలా చాలా బాగుంది. అదే చూస్తున్నారు.